మైకేల్ జాక్సన్ అతను 150 సంవత్సరాలు బతకాలని చెప్పి ముందు అసలు డిసైడ్ అయ్యి అసలు ఏం చేయాలి దీనికని చెప్పి ఆయన ఆలోచించి ఆల్మోస్ట్ ఒక 12 మంది డాక్టర్లను రిక్రూట్ చేసుకొని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా సంతకాలు చేయించుకున్నాడు అనమాట. అతనికి 150 సంవత్సరాలు వాళ్ళందరూ బతికిస్తారు అని చెప్పి. సో 12 మంది డాక్టర్లు అంటే ఒక హార్ట్ సంబంధించిన వాళ్ళు, ఒకటి బోన్కి సంబంధించిన వాళ్ళు, ఒకరు లివర్ అండ్ కిడ్నీకి సంబంధించిన, ఇలా వివిధ రకాలైన డాక్టర్లు, మొత్తం 12 మంది డాక్టర్లు 24 గంటలు ఆయన పర్యవేక్షణలో. ఆయన మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన దగ్గర నుంచి ఆ నీళ్ళు కూడా ఎంత వేడి ఉండాలి, ఎంత చల్లగా ఉండాలి, తినే టిఫిను, భోజనం, పడుకునేటప్పుడు కూడా ఆయన మామూలు బెడ్ మీద కాకుండాను ప్రత్యేకమైన ఆక్సిజన్ ఛాంబర్లో పడుకునేవాడు అనమాట. ఎందుకు అని అంటే నిత్య యవ్వనంగా మనం ఉండాలంటే మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళాలి. అందుకే మనం యోగా చేస్తూ ఉంటాం అనమాట. ఉశ్వాస నిశ్వాస ఏదైతే మనం చేస్తామో ఎక్కువ ఆక్సిజన్ మన బాడీలోకి పంపించడానికి. సో యోగా చేసిన వాళ్ళు అందుకే ఎప్పుడు యంగ్గా ఉంటారు, అందుకే యోగా చేయాలని మనం అనుకుంటాం కదా, అలాగనమాట ఆక్సిజన్ ఛాంబర్లో ఆయన పడుకునేవాడు అనమాట. సో అలాంటి ఒక మైకేల్ జాక్సన్కి సో ఇంకోటి, సపోజ్ శరీరంలో ఏదో ఒక భాగం పాడైపోయింది, సపోజ్ ఒక కిడ్నీ పాడైపోయింది, అలాంటి టైంలో ఏం చేయాలంటే అమెరికాలో కొన్ని పేద కుటుంబాలు బతికే ప్రాంతంలో ఒక కుటుంబం అసలు కొన్ని కుటుంబాలని వాళ్ళు హైర్ చేసుకున్నారనమాట. అంటే ఒక కిడ్నీకి సంబంధించి ఒక 4-5, హార్ట్కి సంబంధించి ఒక 4-5, కాళ్ళు, చేతులు, అలాగే బాడీలో మొత్తం అన్ని భాగాలకు సంబంధించి కొన్ని ఫ్యామిలీలు ఎవరి దగ్గర నుంచి అయితే ఆర్గన్ డొనేషన్ తీసుకోవాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ప్రతీ నెల వాళ్ళకి కోట్ల రూపాయలు ఇవ్వడమే కాకుండాను వాళ్ళ ఆరోగ్యం, వైద్యం, నిత్యం వీటితో పాటు వాళ్ళు కూడా వైద్య పర్యవేక్షణలో ఉండేవారు అనమాట. వాళ్ళు తినే తిండి, పౌష్టికాహారం తింటున్నారా లేదా మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేసేవారు. ఎవ్రీ మంత్ వాళ్ళ కుటుంబ మెయింటెనెన్స్కి కొన్ని కోట్ల రూపాయలు కూడా వీళ్ళు ఇచ్చేవారు అనమాట. సో వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడైనా మైకేల్ జాక్సన్కి ఒక ఆర్గన్ పోతే వెంటనే వచ్చి వీళ్ళు ఆర్గన్ డొనేట్ చేయాలి. సో మైకేల్ జాక్సన్కి వెయ్యాలి. సో ఇతనికి ఏదైతే సౌకర్యాలు ఇతను అనుభవిస్తున్నారో ఇతనితో పాటు ఇంచుమించు శరీరానికి కావాల్సిన ప్రతి అవయవాన్ని ఇమీడియట్గా తెచ్చుకునేందుకు వాళ్ళకు కూడా హైర్ చేసుకుని వాళ్ళకి ప్రతి నెల డబ్బులు అండ్ వాళ్ళ మెయింటెనెన్స్, ఫుడ్, వైద్యం అంతా వీలే చేశారనమాట. సో ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మైకేల్ జాక్సన్ అనే ఒక సెలబ్రిటీ ఓన్లీ 50 సంవత్సరాలు వయసు బ్రతికే చనిపోయారు. ఇంకెలా చనిపోయారు ఏంటి అనేది ఆ తర్వాత విషయం అనమాట. సో ఇది కూడా నేను అంటాను ఏంటంటే విధిని ఎవ్వరూ తప్పించలేరు. అందుకే మనం చేసిన కర్మలు పాటించి భగవద్గీతలో చెప్పినట్లు స్థిత ప్రజ్ఞతగా ఉండాలన్నమాట. దుఃఖం వచ్చినప్పుడు బాధపడకూడదు, సుఖం వచ్చినప్పుడు ఆనందపడకూడదు. సో అన్నీ జీవితంలో ఒక భాగమే. ఎందుకంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు. అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుడికి, బావా నేను అసలు విజయం వచ్చినప్పుడు గర్వం లేకుండా, దుఃఖం వచ్చినప్పుడు బాధ లేకుండా నాకు ఏదో ఒకటి చెప్పండి అంటే అతను అంటాడు, ఏం లేదు, ఒక పని చేయి, నువ్వు నీ రూమ్లోని ఒక ఫోటో ఫ్రేమ్ చేయించు, దాని మీద ఈ పర్టికులర్ లైన్ రాయు అని చెప్తారు శ్రీకృష్ణుడు. ఏంటంటే ఈ సమయం వెళ్ళిపోతుంది, అంటే దుఃఖం వచ్చినా మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది, సుఖం వచ్చినా మన జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం దేనికి బాధపడాలి, దేనికి ఆనందపడాలి. సో స్టెబుల్గా ఉండాలన్నమాట, దేనికి అధికంగా రియాక్ట్ అవ్వకూడదు. సో ఈ వీడియో నుంచి మీరు ఒక మంచి విషయాన్ని నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ నేను చెప్పిన ఈ రియల్ టైం స్టోరీ మీకు ఏమైనా నచ్చినట్లయితే సో వాచ్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ షేర్ చేస్తే ఇంకా నేను రీసెర్చ్ చేసి ఎక్కువ బుక్స్ చదివి ఇంకా నాలెడ్జ్ని పెంచుకొని మీకు ఇంకా మంచి వీడియోలు అందించాలని చెప్పి నేను నా ప్రయత్నం అనేది చేస్తానన్నమాట. ప్లీజ్ లైక్ and share and subscribe my channel. Thank you so much.